ఇప్పుడు వైసీపీ వాళ్ళు మనకి రాజధాని అక్కర్లేదు అంటున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు మనకి మీసాలకి సంపెంగ నూనె ఎందుకని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మీకేమనిపిస్తుంది ఆ వ్యాఖ్యలు చూస్తే? నాది అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం, గుత్తి మండలము, బేతాపల్లి గ్రామము. 3 రాజధాని అవసరం లేదంటారు కదా. రేపు రేపు రాబోయే తరానికి మన పిల్లలకి కావాలంటే ఇక్కడ బెంగళూరు, హైదరాబాదు అలా పోయి జాబులు చేసుకునే బదులు మన మన అమరావతిలోనే అయితే ఇంకా బాగుంటుంది కదా అని. వాళ్ళకి ఇంకా 11 సీట్లు ఇచ్చినా కూడా అర్థం కావడం లేదు వాళ్ళకి ప్రజలు. అంటే అంటే రాజధాని అంటే ఒక లోనే ఉండాలి, ఉంటే సరిపోతుంది అనటాన్ని మీరు ఎలా చూస్తారు అసలు? అది వాళ్ళకి పరిమితిగా ఇచ్చేసినారు చూడు 11 సీట్లు. ఆటికే సరిపోతుందేమో అని అంచనా వాళ్ళకి. ఆ, అసెంబ్లీ కూడా అసెంబ్లీ అలా నిర్వహించడం కరెక్ట్ కాదు అది ఇది అంటున్నారు. అసెంబ్లీ ఎక్కడ నిర్వహించారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పిల్లలకి సంబంధించింది అసెంబ్లీ ఎక్కడ నిర్వహిస్తున్నారు కూడా వాళ్ళకి తెలియకపోవడం ఎలా చూస్తారు? ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు ఇదివరకు. ప్రజలకి ఎంత అవగాహన, ఎంతమంది ఏమంటున్నారు తెలుసా? భలే నిర్వహించినారు లోకేష్ గారు, చాలా బాగుంది. ప్రతి మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్కరు బాగుంది అని చెప్తున్నారు. కానీ వీళ్ళకి ఏదో లోకమంతా పచ్చగిర్లు అయినట్టులకి లోకమంతా పచ్చగా కానొస్తుంది చూడు, అలా అయిపోయింది వైసీపీ నాయకులకి. ఇక సంస్థలు భారీ సంస్థలు వస్తున్నాయి వస్తున్నాయి అంటే భారీ సంస్థలు అవి భూములు కట్టబెడుతున్నారనే ప్రధానమైన విమర్శ వస్తుంది. అంటే భూములు ఇవ్వకుండా సంస్థలు ఎలా వస్తాయి, లేదా సంస్థలన్నిటి మీద వ్యతిరేకించడం కరెక్టేనా? ఇప్పుడు మా ఊర్లోనే ఒక రెన్యూ కంపెనీ వచ్చింది. రెన్యూ కంపెనీ 22,000 కోట్లతో ప్రాజెక్ట్ వచ్చింది. మన లోకేష్ అన్న గారు వచ్చేసి ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేసినారు. దాంట్లో మా ఊరు పిల్లవాళ్ళు ఉపాధి భూములు ఇచ్చారు. మా ఊరోళ్ళే భూములు ఇచ్చిన దానివల్ల వాళ్ళకి ఉపాధి ఇస్తూ మళ్ళీ వాళ్ళకి సంవత్సరానికి ఇంత అమౌంట్ అనేది ప్లే చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా అలాగే చేస్తుంది కదా ఇక్కడ రాజధానిలో. కియా కియా సంస్థ గురించి చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి, ఇదివరకు ఏమైంది అసలు గత గవర్నమెంట్? నా కియా అయితే ఇదివరకు వాళ్ళే కంపెనీని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు కియా మా పిల్లవాళ్ళు ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ అనంతపురం జిల్లాలో చాలామంది కియాకే వెళ్ళిపోతున్నారు, బీటెక్ చేసిన పిల్లలు కానీ వాళ్ళు కానీ. చెప్పండి, ప్రభుత్వ పథకాలు ఎలా కనిపిస్తున్నాయి, పాలన ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి, ఏం చూశారు? సూపర్ 6 సూపర్ హిట్ అయినవి, అన్నీ సక్సెస్ అయినాయి. ప్రభుత్వం గురించి చెప్పాలంటే రోడ్లు బాగున్నాయి. హాస్పిటల్లో ఇంతకుముందు వచ్చి మండల స్థాయిలో వెళ్ళిపోతుంటివి. మాది విలేజ్. మండల స్థాయిలో వెళ్ళిపోతే వాళ్ళు అప్పుడు వెంటనే మీరు అనంతపురం వంటి జిల్లా లెవెల్లో పంపిస్తుండ్రు. ఇప్పుడు అక్కడ లేదు. ఇప్పుడు మండల స్థాయిలోనే బాగా హాస్పిటల్స్ బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి. ఇంకా మాకు తల్లి వందనం పిల్లలు పడింది. అక్కడ నుంచి వచ్చి రైతు భరోసా మాకు 7,000 2 సార్లు పడినవి. గ్యాస్ డబ్బులు ఉన్నాయి. ఇంకా పింఛనీ కానీ మాకు 4,000 వస్తున్నాయి. కాబట్టి ఇంట్లో మా అమ్మకు అంత బాగానే ఉంది. అయితే ఈ రైతు రైతు భరోసా మేమే ఇచ్చాము. ఆహా, రైతు భరోసా మేము ఇచ్చిందే బటన్ నొక్కి అప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చింది. ఇప్పుడు రైతులను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఎవరికి పడట్లేదు సరిగ్గా, వాళ్ళు అంతా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇదంతా ఫేక్గా మాట్లాడుతున్నారు. అది ప్రతి ఒక్కరికి అందరికి అదే రోజే 9 లోపల అందరూ ఉన్నాయి. మేము పక్కన ఉండే వాళ్ళకి అంతా మెసేజ్లు వచ్చినాయి, సెల్లులో అమౌంట్ కానీ క్రెడిట్ అయినాయి. ఏదొక్కసారి కానీ ఎవరు పడలేదని ఎవరు. మా విలేజ్లో దాదాపు సుమారుగా ఒక 500-600 మంది దాకా ఉన్నాము. ప్రతి ఒక్కరికి అందరికి ఒకే రోజే క్రెడిట్ అయినవి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజే పడినాయి. అందరికి 9 లోపల అందరూ పడినాయి. కాలేజీ హెల్త్ విషయానికి వస్తే హాస్పిటల్స్ మీరు బాగున్నాయి అంటున్నారు, కానీ మెడికల్ కాలేజీలని పీపీపీ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అవి ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. పేదలకి హెల్త్ బాగోలేదు ఈ ప్రభుత్వంలో అనేది వైసీపీ మాట. లేదు, అదంతా ఫేక్ సమాచారం. అది ఏ హాస్పిటల్ పోయినా కానీ ప్రైవేటు పరంగా అనేది అది కానీ నాకైతే అంత స్థాయిగా లేదు. ఎక్కడ చూసిన హాస్పిటల్ ఏమన్నా మేము ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ 2 రోజులు అక్కడ ఉండి కానీ నీట్గా చేసి పంపిస్తున్నారు. మాకు జిల్లా స్థాయి కానీ మండల స్థాయి కానీ మాకు అన్ని హాస్పిటల్ బాగా వర్క్ చేస్తున్నాయి. అంతకుముందు పాత గవర్నమెంట్లో మీరు చూసింది ఏంటి? ఇవే పరిస్థితులు, రోడ్లు కానీ అవి? మేము పాత గవర్నమెంట్లో వచ్చేసి రోడ్లు మేము లోతు మాకు ఎక్కడ చూసినా రోడ్డు వేసిన చరిత్ర లేదు. కనీసం మట్టి కానీ వేయలేదు. ఫస్ట్ రావడమే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే ఫస్ట్ ఆ రోడ్లన్నీ గుంతలు చేసేసి మళ్ళీ 6 మంత్ అయిపోతేనే మళ్ళీ రోడ్లు వేసినారు. విలేజ్లో కానీ మాకు డ్రైనేజీలు, కాలువలు
వాటర్ వసతి ప్రతిదీ మొత్తం అన్నీ మాకు 6 మంత్కే వచ్చేసినాయి. మీ నియోజకవర్గం ఏంటి? గుంతకల్ నియోజకవర్గం. అయితే చంద్రబాబు నాయుడు గారు కొత్త సాంకేతికత రోడ్లు వేయటంలో ఐరన్ అంటే ఆ, వైజాగ్ స్టీల్లో మిగిలిపోయిన ఐరన్ పెట్టి ఒక కొత్త సాంకేతికత తీసుకొచ్చారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా రాబోతున్నాయి అవి చాలా ఫాస్ట్గా అయిపోతారు. మంచిదే కదా సార్, అది బాగా డెవలప్మెంట్ అవుతుంది. రేపు పొద్దున కానీ మనం ఏదన్నా రోడ్డుకి ఇబ్బంది పడకోకుండా తొందరగా ఫాస్ట్ అయిపోతే మేలు కదా. ఆ సాంకేతిక జ్ఞానం వస్తే మనకి. మీ మీ నియోజకవర్గం ఎవరండి? మీ ఎమ్మెల్యే ఎవరు? గుమ్మనూరు జయరామ్ గారు. ఎలా చేస్తున్నారు? ఎలా ఉంది? పాలనేది అన్నీ మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా సమస్య ఉన్న ఫిర్యాదులు కానీ ప్రతి శనివారము మాకు మండల స్థాయిలో పెడుతున్నాడు. పార్టీ కార్యాలయంలోన ఏదైనా సమస్య ఫిర్యాదు ఇచ్చినా కానీ వెంటనే రియాక్ట్ అయ్యి అధికారుల దగ్గర ఎంఆర్ఓ స్థాయి నుంచి భూ సమస్యలు కానీ ఏదైనా హాస్పిటల్ సమస్య కానీ ఏ పోలీసులతో ఏదన్నా మనకి ఏదన్నా మనం టేకప్ చేసి గలాట్లైనా కానీ సర్దుబాట్లు కానీ ఇలాంటివన్నీ బాగా చేస్తున్నాడు. అయితే జగన్ గారు అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారండి. అయితే ఆ ప్రజా దర్బార్ గురించి మీరు విన్నారా? పులివెందులో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో మేము ప్రభుత్వాన్ని నిలదీస్తామని కూడా చెప్పారు. మీకు ఎలా కనిపిస్తుంది? అక్కడే ఉంటున్నారు మీరు రాయలసీమ. మా దగ్గర మా నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ చూసినా కానీ ప్రజా దర్బార్ అనేది ఏం లేదు, వినలేదు. వినలేదు అక్కడైతే. అండ్ జగన్ గారి ప్రజా దర్బార్ అండి. అదే జగన్ గారు పులివెందుల్లో పెట్టారు. అదేమో తెలియదు. అయితే ఈ లోకేష్ గారు ఎలా ఉందండి? పరిపాలన ఎలా ఉంది లోకేష్ గారు? లోకేష్ బాబు గారిది అన్నగారిది బాగా 100% సక్సెస్ఫుల్గా ఉంది. ఈ సంస్థల గురించి విన్నారా? సంవత్సరం మొన్న కానీ 18 సంవత్సరాలు వచ్చినాయి కదా అమరావతికి. బ్యాంకుస్ వచ్చినాయి. ఇంకా ఇవి చాలా వస్తున్నాయి, కంపెనీలు కానీ వచ్చినాయి. ఇప్పుడు క్వాంటమ్ అని అది వచ్చింది బాగా మంచి. అది కానీ ఒక గూగుల్. సో చంద్రబాబు గారు మూడు ప్రాంతాలని 3 జోన్లుగా విభజించి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక ప్రణాళిక రచిస్తున్నారు. అది మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉంది? ఇంకా చేయాల్సినవి ఏంటి మీ ప్రాంతం? మా నియోజకవర్గంలో కానీ రెన్యూ అని కొత్తగా సోలార్ ప్రాజెక్టు 2000 ఎకరాలలో విస్తరించి మాకు అక్కడ కానీ బాగా మా గ్రామం కానీ బాగా డెవలప్మెంట్. అంటే మీ ప్రాంతంలో ఇంకా ఉపాధికి సంబంధించిన సంస్థలు ఇంకా రావాల్సి ఉన్నాయా? ఎలాంటి కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు వరకు అయితే అంత బాగుంది. ఈ సంస్థల గురించి విన్నారా? సంవత్సరం మొన్న కానీ 18 సంవత్సరాలు వచ్చినాయి కదా అమరావతికి. బ్యాంకుస్ వచ్చినాయి. ఇంకా ఇవి చాలా వస్తున్నాయి, కంపెనీలు కానీ వచ్చినాయి. ఇప్పుడు క్వాంటమ్ అని అది వచ్చింది బాగా మంచి. అది కానీ ఒక గూగుల్. సో చంద్రబాబు గారు మూడు ప్రాంతాలని 3 జోన్లుగా విభజించి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక ప్రణాళిక రచిస్తున్నారు. అది మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉంది? ఇంకా చేయాల్సినవి ఏంటి మీ ప్రాంతం? మా నియోజకవర్గంలో కానీ రెన్యూ అని కొత్తగా సోలార్ ప్రాజెక్టు 2000 ఎకరాలలో విస్తరించి మాకు అక్కడ కానీ బాగా మా గ్రామం కానీ బాగా డెవలప్మెంట్. అంటే మీ ప్రాంతంలో ఇంకా ఉపాధికి సంబంధించిన సంస్థలు ఇంకా రావాల్సి ఉన్నాయా? ఎలాంటి కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు వరకు అయితే అంత బాగుంది.